Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. చిన్నతనం అంతా బిజీ లైఫ్తో సరిపోయింది కదమ్మా, అందుకే 70,000 పాటలు పాడారు. తర్వాత శివాజీ గణేషన్ గారితో ఫ్రంట్కి వెళ్ళాం. జవాన్స్ ఎంటర్టైన్మెంట్. జయలలిత గారు అప్పుడే ఫస్ట్ మూవీ ఆవిడది, వెన్నీరాడై నిర్మల. ఓకే. తెలుగు వెన్నీరాడ నిర్మల ఉంది కదా, నిర్మల ఆవిడ పేరు, అందుకే వెన్నీరాడే నిర్మల అంటారు, పేరు వచ్చింది ఆవిడకి. ఓకే ఓకే. ఆవిడ కూడా యాక్ట్ చేసింది. ఢిల్లీ వెళ్ళాం. 6,500 టికెట్ ఇక్కడ మేము కొనుక్కున్నాం. అశోక హోటల్లో ఉంచారు. అక్కడి నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళారు. ప్లేన్ ఫైటర్ ఫ్లైట్ వస్తుంది. ఓకే. ఫ్లైటర్ అందులో ఎక్కాం. కుర్చీలు లేవు, బెంచీల మీద ఏవో వేలాడి ఇలా పట్టుకొని బస్సులో నిలబడతాం. అలాంటివి. అంటే వాళ్ళు యుద్ధంలో వెళ్తున్నప్పుడు దూకుతారు కదా వాళ్ళు జవాన్స్. ఓ ప్లేస్కి తీసుకెళ్ళారు. హ్యాంగర్ అంటే ఫ్లైట్ పెడతారు, హ్యాంగర్. అక్కడ ఒక స్టేజ్ వేసి అప్పుడు జయలలిత గారు డ్యాన్సు, నేను పాట, నాతో ఈయన కూడా వచ్చారు, మన చంద్రబాబు గారు. అంత తమిళ్ గ్రూప్. ఓకే. వేస్తున్నారు. టేప్ కట్ అయిపోయింది. ఆవిడ సుశీల విశ్వనాథం గారు, ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళి కూర్చొని నేను పాడ, ఆవిడ ఆడ. ఏం చేస్తా మరి, ఎవరు ఏ సింగర్లు రాలేదు. ఏ సింగర్లకి వాళ్ళతో భయపడిపోయారు. నేను మా ఆయన వచ్చాడు. ఓకే. మిగతా సింగర్స్ మన యాక్టర్స్ అంతా వచ్చారు. పి సుశీలమ్మ గారి దగ్గరికి వచ్చి కొన్ని ఇష్టమైన పాటలు పాడించకుండా ఉంటే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయిపోతారమ్మా. ఎందుకంటే ఎంతో మందికి అమ్మలందరూ అన్ని పాడే పాటలే. ఫంక్షన్కి వెళ్తాను కదా, చుమ్మా ఊరికే ఉండను, మాట్లాడుతూ పాడడమే నా పని. ఒక్కొక్కలైనా అలా పాడుతుంటారు. అందరి కోసం మొన్న కూడా అక్కడ చూశారు కదా, వడపత్ర సాయికి వరహాల లాలి సాంగ్ ఒక 2 లైన్స్. వటపత్ర సాయి పాడాను. ఎవరు లేరు అప్పుడు, ఇళయరాజా గారు కూడా లేరు. ఒక ట్రాకును ఒక అసిస్టెంట్ ఇచ్చారు. ఓకే. ఏమండి అలా పాడిస్తే ఎట్లా? సుశీల్ గారు పాడేస్తారు, తెలుగే కదా, సూపర్ హిట్ అది. ఓకే. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతన లాలి 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 లాలి. అది ఎవరికి వస్తుంది అలా అంటారా పాడేవాళ్ళు? అంటే మీరు పాడిన పాటలన్నీ అలాంటివన్నీ కొన్ని ఆ నొక్కులు ఉన్నాయి కదా, చిన్న పిల్లలు పాడుతున్నట్టు. మురిపాల సోతులు పాడండి మిగతాది. వరహాల లాలి. ఆ పాట చాలా పాపులర్ అయింది. రాజా గారికి బాగా పేరు వచ్చింది. తర్వాత ఇది కూడా పెళ్లి మీద సాంగ్ కూడా చాలా ఫేమస్ కదమ్మా. ఒక కండక్టర్ ఉన్నాడు వాడు, అంతే ట్రాక్. ఇది ఆల్మోస్ట్ శ్రీరస్తు శుభమస్తు అయితే ఏ పెళ్లిలో అయినా ఆ పాట ఉండాల్సిందే. అంతే, శ్రీరస్తు అదొకటి. నేను పాడినాను. అప్పుడు నేను, మా ఆయన లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను పాడినా. ఎలాగా బాపు గారు రమణ గారు పట్టుకొని వచ్చి ఇష్టం లేకుండా పాడినది. అయినా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కదమ్మా. ఏ పెళ్ళిలో చూసినా అదే వేస్తుంటే నా బాధగా ఉంటుంది. వేస్తుంటే వాళ్ళ జీవితం కూడా ఇలా అవ్వకూడదు అని. అంటే ఏంటమ్మా, ఆయన ఎర్లీగా చనిపోయారా? బైపాస్ బాగా అంతా తీసేసాడు వాడు. అమెరికాలో $50,000 సగం బాబా గారు ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. ఇంకదే మొండిపట్టు. అలా రాసి ఉంటే మనం ఏం చేయలేం కదా. ఆడంతా శుభ్రంగా క్లీన్ చేశాడు. 1 వీకే చేసిన తర్వాత అయిపోయింది అంతే. మీ లైఫ్లో మేజర్ సక్సెస్లో ఒక మంచి రోల్ ప్లే చేశారంటే హస్బెండ్ చెప్తారా మీరు మోహన్ గారి గురించి? ఆయన నుంచి ఇలా ఇంకా నిలబడ్డాను. 4 మెతుకులు తింటున్నాం ఇప్పుడు. అది నా ఆధార్యాలు అంటే ఓ నేను చేత తీసి ఇచ్చేస్తుంటాను. ఏముండదు, అందరూ ఒకలాంటి వాడు మా ఇంట్లో. ఏంటమ్మా నిజంగా నేను కూడా విన్నాను దానాలు ఎక్కువ చేస్తారని. ట్రస్ట్ పెట్టుకున్నాను కదా.
ఫస్ట్ నుంచి అలవాటు అది. తర్వాత అది ఏమిటి అందరికీ అది అందరూ అలాగే మా ఇంట్లో. మా నాన్నగారికి ఆయన పోయినప్పుడు ఏం లేదు, నేనే అంతా చేయవలసి వచ్చింది. అంటే నేను కాదు, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అన్నయ్య ఉన్నాడు. సరేలేండి, అది మళ్ళీ ఎందుకు కదా ఎక్కువ దాన ధర్మాలు చేయటం అలవాటు, కూడా ఎక్కువ దాన అది నాతోటే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఒక సింగర్ కి 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం, మీరు సన్మానం చేయటం. మొన్న వాడికి ఇచ్చాను నేను, ఇన్ఛార్జి. అమ్మా బైపాస్ అంటున్నారమ్మా, సరే ముందు టెస్ట్ చేయించుకొని 20,000 ఇచ్చాను. చేసి 3 చోట్ల బ్లాక్ ఉంది, తీయాలమ్మా, ఆపరేషన్ 2 లక్షలు అవుతుంది. అంత లేదయ్యా, ఉన్నదే 2 లక్షలు నాకు, ఇంకెక్కడైనా ట్రై చేసుకుంటా అన్నాడు. చేసిన తర్వాత బతకాలి, మరి చేసిన వాళ్ళు చాలామంది బతికే ఉన్నారు. లేకపోతే టెంట్ ఏదో అంటారు, అది పెట్టుకోవాలి. అవునవును. ట్రస్ట్ ఇప్పుడు నడుస్తుంది కదమ్మా, నడుస్తాం. పి సుశీల ట్రస్ట్. స్వరాలయ, స్వరాలు కోసం కష్టపడతారు కదా. అవును. అంచేత అది పెట్టాను, జాయిన్. ఎవరన్నా పెద్ద లెవెల్లో ఎవరన్నా ఇస్తే, అంటే నేను 80G ట్యాక్స్ ఫ్రీ కూడా తెచ్చుకున్నాను. అన్నీ ఉన్నాయి అన్నుల నోట్లో సేనట్టుగా. సామెతలు ఉంటాయి మన తెలుగులో, బోల్డర్ది వెళ్ళలేము. అది తప్ప ఏమి లేవు మన వాళ్ళకి. చులకనగా అనేస్తారు కొంతమంది, చులకనగా చేస్తారు. మీ తర్వాత ఎందుకని మీ ఫ్యామిలీ నుంచి సింగర్స్ రాలేదమ్మా? లేకపోతే మా చెల్లి రాలేకపోయింది. భలే తాత మన బాపూజీ, దానికి రిహార్సల్. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, చిన్ని పిల్లక బాపూజీ. ఈ మాట మా చెల్లె ఎన్ని రోజులు చేసాం. పాపం మధుసూదరరావు గారు చాలా అన్నపూర్ణ పిక్చర్స్, ఆఖరికి నేను పాడాను, కోరస్ పాడింది. భయపడిపోయింది. మా తమ్ముడు బాగా పాడాడు, చనిపోయాడు. అది సంజయ్ ఫాదర్. ఓకే. పాడాడు. అంటే సినిమాలోకి ఎక్కువ రాలేదు, డివోషనల్ పాడాం మా ఇద్దరు. రామకృష్ణవాడు వచ్చాడు కదా, మీ బ్రదర్, అక్కయ్య కొడుకు. ఏమిటో ఘంటసాల గారి వాయిస్ అలా వచ్చింది వాడికి. ఆయన కూడా మంచి మంచి పాటలు పాడారు. నోట్లో క్యాన్సర్ వచ్చింది. ఎక్కువ పాటలు పాడటం వల్లమ్మా అది, లేకపోతే పాండురంగం వచ్చి తీశారు కదా, అప్పుడు ఘంటసాల గారికి కొన్ని చోట్లంతా వీడే మిక్స్ చేసేట. ఓకే. ఆదినారాయణరావు గారు చెప్పారు, వీడు గొంతుకు కరెక్ట్గా ఆయనకి సరిపోతుంది. ఆయనకి చాలా పెద్ద జబ్బు చేసింది పాపం ఘంటసాల గారికి. తర్వాత సంధ్య గారు వచ్చారు కదా ఇండస్ట్రీకి, సింగింగ్కి. పాడింది రెహమాన్ దగ్గర, చాలా పాపులర్ అయింది ఆ పాట. అదే మరి వచ్చింది, ఏం చేస్తాం, మనకి మన చేతుల్లో లేదు మన జీవితాలు. రాత ప్రకారంగా వెళ్ళిపోతాం అంతే, ఇంకా తలుచుకోకూడదు వాటిని. ఇప్పుడు వెల్కమ్ చెప్పాలి. మనవరాళ్ళు ఏమన్నా వస్తున్నారు? అదే వెల్కమ్. మనవరాళ్ళకి వెల్కమ్. మనవరాలు దాన్ని బాగా వచ్చింది గిటార్లో. మరి దానికి మంచి హస్బెండ్ వచ్చాడు, అది ముఖ్యమా ఇది ముఖ్యమా? అటే ముఖ్యం. చాలా ఒకటే కొడుకు బాగున్నాడు, మంచి ఏజ్ ఇద్దరిది, చాలా బాగా గ్రాండ్గా చేశారని ముందు నాకు వచ్చింది పేరు. సుశీల్ గారు మనవరాలు, బాబా ఎంత బాగా చేశారు. ఇంకొక మనవరాలు, దానికి కూడా ఫిబ్రవరిలో మ్యారేజ్, 16th. అతను ఐపీఎస్ ఆఫీసర్. ఓ మై గాడ్. ఆయన జాయిన్ అయిపోయాడు డ్యూటీలో, బొంబాయిలో ఉన్నాడు. బొంబాయికి పక్కన ఏదో ఊరు, అక్కడ వేసారు వారికి. ఫస్ట్ టైం ఇంటికి ఐపీఎస్ రాబోతున్నారు. అందరినీ ఒక దులుపుతాడు ఆయన. ఒక ఇంటికి ఒక ఐపీఎస్ ఉండాలండి. నాకు ఇప్పుడు తెలిసింది అసలు విషయం. ఈ సినిమా వాళ్ళందరిలో ఒక ఐపీఎస్ ఉండాలి. సో మనవరాలు సెట్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం, ఐపీఎస్ఏ చేస్తే వాళ్ళకే దండుగా, వాళ్ళకే అచేత నోరు ఇప్పలేరు, మూసుకోలేరు. అచేత వద్దులేండి, దీనికి వస్తున్నాడు కదా, దీంతో మనం అని చెప్పేసి నాన్నమ్మ మనతోటి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళతోటి. అక్కడికి వెళ్ళిపోతారా? అవును, అక్కడ ఉంటాను హాయిగా. ఆ పిల్ల ఇది కూడా వచ్చేస్తుంది నేను వెళ్తే. చిన్న మనవరాలంటే బాగా ఇష్టమా మీకు? ఇద్దరు నాకు 2 కళ్ళు, వాళ్ళు లేకపోతే నేను లేను అంతే. వాళ్ళ దగ్గర కొడుకు చెప్తుంటాను, ఒరే నువ్వు లేకపోతే నేను రాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.